ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. మహానంది జానపద నవల 21వ భాగం. రచన వక్కంతం సూర్యనారాయణరావు గారు. 2 అశ్వాలు లాగుతున్న శకటం వేగంగా వెళ్తుంది. ప్రయాణికులకు ఎండ నుండి వాన నుండి రక్షణ కల్పించడానికి బండి మీద అర్ధచంద్రాకారంలో పైకప్పు ఉంది. బండిలో గడ్డి మీద కంబళి పరిచి ఉంది. కూర్చున్న వాళ్లకు మెత్తటి సౌకర్యం కోసం లాలస శకటం లోపల కూర్చుంది. నంది శకట చోదకుడైన దేవలుడి ప్రక్కన కూర్చుని శకటానికి 2 వైపులా వెనుకకు దూసుకు వెళ్తున్న ప్రకృతిని చూస్తూ ఆనందిస్తున్నాడు. దేవలుడు లాలస ఇద్దరూ బండి లోపల కూర్చోమని నందిని బలవంతం చేశారు. మా సన్యాసులకు ఎండ కాదు, వాన కాదు, ఆ 2 ఉన్నా లేనట్టే ద్వంద్వాలకు అతీతులం కదా అన్నాడు నంది. పాత్ర పోషణలో తన నైపుణ్యాన్ని లాలసకు నర్మగర్భంగా తెలియజేస్తూ దారి కీకారణ్యంలోకి చొచ్చుకు వెళ్తుంది. దేవలుడు అశ్వాలు అదిలించాడు. అశ్వాలు వేగంగానే వెళ్తున్నాయి కదా అన్నాడు నంది. చీకటి పడేలోగా దట్టంగా ఉన్న అరణ్య భాగం దాటాలి స్వామి. అశ్వశకటం దట్టంగా ఉన్న ముళ్లపదల మధ్య మలుపు తిరిగింది. దేవలుడు గుర్రాల్ని హెచ్చరిస్తూనే ఉన్నాడు. అశ్వశకటం మరో మలుపు తిరిగింది. దేవలుడు కళ్యాల్ని లాగుతూ వేగాన్ని తగ్గించాడు. అందుకు కారణం దారికి అడ్డంగా విరిగిపడిన చెట్టు బోధె రూపంలో ఉంది. అనుకున్నదంతా అయిందే. దేవలుడు గొనిగాడు. ఏమిటి నాయనా? నంది అడిగాడు. దేవలుడు సమాధానం చెప్పేలోగా 2 వ్యక్తులు దారికి 2 వైపుల నుండి పొదలను తప్పుకుంటూ దారి మీదికి వచ్చారు. కండలు తిరిగిన శరీరాలు కాటుక రంగులో మెరుస్తున్నాయి. భుజాల క్రిందికి జారిన చింపిరి శిరోజాలు, ఎర్రటి కళ్ళు చింతనిప్పుల్లా ఉన్నాయి. మెలి తిరిగిన బుర్ర మీసాలు, ఎర్రటి తలపాగాలు, ఎర్రటి వస్త్రాలు బాణాల్లాంటి బొజ్జలను చుట్టి పిక్కల దాకా ఉన్నాయి. ఆ రక్తవర్ణ వస్త్రాలు 2 చేతుల్లోనూ లావుపాటి దుడ్డుకర్రలున్నాయి. కర్రల నిండుగా ఉబ్బెత్తుగా ఉన్న కణుపులు. నంది వాలుగా దేవలుడి వైపు చూశాడు. దేవలుడి ముఖంలో నెత్తురు చుక్క లేదు. అతని శరీరం వణుకుతుంది. నంది 2 పర్వతకాయల వైపు చూశారు. ఎవరు నాయనా మీరు? దారికి అడ్డంగా చెట్టును మేమే వేశాం బైరాగి, ఒకడు వేటకారంగా నవ్వుతూ అన్నాడు గార పళ్ళు చూపిస్తూ. ఉన్నదంతా సుంకం కింద ఇచ్చుకొని వెళ్ళిపోండి, 2వ వ్యక్తి బెదిరింపుగా అన్నాడు. అడవిదారికి సుంకమేమిటమ్మా? దేవలుడు ధైర్యం తెచ్చుకొని అడిగాడు. ఈ అడవి మాది, ఒకడు అన్నాడు. ఈ దారి మాది, 2వ వ్యక్తి సగర్వంగా అన్నాడు. నంది ఆ 2ని చిరునవ్వుతో చూశాడు. సర్వసంగ పరిత్యాగులం, అన్నీ వదులుకున్న సన్యాసులం. మా వద్ద ఏముంటుంది నాయనా? ఒక దొంగ నంది ముఖంలోకి ఎర్రగా చూసి చెట్టు బోదెను దాటుకొని శకటం వైపు వచ్చాడు. బండి లోపల కూర్చుని తొంగి చూస్తున్న లాలసను నిదానించి చూశాడు. గొల్లున నవ్వుతూ నంది వైపు చూశాడు. అన్నీ వదులుకున్నోడికి ఆడకూతురెందుకురా బైరాగోడా? ఆ కోన చెవులకు ముక్కుకు బ్రహ్మాండమైన సొమ్ములున్నాయి కదరా, అవిచ్చుకో బండి వెనక వైపు వెళ్తూ అన్నాడు మొదటి దొంగ. ఒకసారి దగ్గి గొంతు సవరించుకున్నాడు. ఆ దగ్గు సంకేతాన్ని అర్థం చేసుకున్న 2వ చోరుడు బండి ముందు వైపు చేరాడు. కూనా సొమ్ములు ఒలిచి ఇచ్చుకో, బండి వెనుక నిల్చున్న దొంగ బెదిరింపుగా అన్నాడు. లాలస అప్రయత్నంగా ముందుకు జరిగి నంది భుజం మీద చేతిని వేసింది. నంది నేల మీదికి దూకాడు. బండి వెనుక ఉన్న దొంగ దగ్గరగా వెళ్ళాడు. వాడికి బండికి మధ్య అడ్డుగా నిల్చున్నాడు. వాడి కళ్ళల్లోకి తదేకంగా చూశాడు. దారికి అడ్డంగా వేసిన చెట్టును తీసివేసి దూరంగా వెళ్ళిపోండి,
ఏయ్ బైరాగోడా, ఈ కోనలో ఏలుబడి మాదేరా, తిరగబడితే బొమికిలు ఇరుగుతాయి, చెక్క భజన చేయడానికి చేతులెగసవు ఆనక. సుంకం ఇవ్వం, ఏం చేస్తావు? నంది తీక్షణంగా చూస్తూ అన్నాడు. బైరాగులతో సుద్దులేంటి గిడ్డన్నా, ఏసై రెండో దొంగ బిగ్గరగా అంటూ వాళ్ళ దగ్గరగా వచ్చాడు. గిడ్డన్న అనే మొదటి దొంగ చేతిలోని దుడ్డు కర్రను పైకెత్తాడు. నంది చేతిని అడ్డుగా పెట్టి కండరాల్ని బిగించాడు. కండరాల్ని ఇనుప చువ్వల్లా చేస్తూ అతని పిడికిలి బిగుసుకుంది. గిడ్డన్న చేతిలోని దుడ్డు కర్ర కత్తిలాగా నంది చేతి మీద వాలింది. చప్పుడు చేస్తూ రెండు ముక్కలుగా విరిగిపోయింది. గిడ్డన్న నిర్ఘాతపోతూ నోరు తెరిచాడు. నంది కుడికాలు సమ్మెటలా గిడ్డన్న మోకాలిని తాకింది. ఎముక విరుగుతూ చప్పుడు చేసింది. గిడ్డన్న భయంకరంగా కేకపెట్టి ముందుకు వంగాడు. రెండవ దొంగ కనుగుడ్లను గుండ్రంగా చేసుకుని క్షణంసేపు ఆశ్చర్య ప్రతిమలా ఉండిపోయాడు. తేరుకొని నందివైపు నిప్పులు కక్కుతూ చూశాడు. దుడ్డుకర్ర ఉన్న అతని చెయ్యి పైకి లేచింది. నంది చెయ్యి చివాలున కదిలింది. అతని వేళ్ళు దొంగ మణికట్టును చుట్టేశాయి. తన మణికట్టు చుట్టూ పట్టకారులా బిగుస్తున్న నంది వేళ్లను ఆందోళనగా చూశాడు చోరుడు. అతని ప్రయత్నం లేకుండానే దుడ్డుకర్ర పట్టుకున్న అతని వేళ్ళు వదులుతున్నాయి. క్షణంలో దుడ్డుకర్ర నేల మీద పడి చప్పుడు చేసింది. నంది పట్టు మరింత బిగిసింది. దొంగ కెవ్వుమన్నాడు. అతని ఎడమ చెయ్యి నందివైపు గున్న ఏనుగు తొండంలా సాగింది. నంది కుడి చేతి వేళ్ళు అతని మణికట్టు చుట్టూ బిగుసుకున్నాయి. నంది చేతి కదిలికలోని వేగం అతని ఆశ్చర్యంలో పడవేసింది. నంది అతని ముఖంలోకి చిరునవ్వుతో చూశాడు. బైరాగోడితో సుద్దులేంటా, ఏసెయ్యాలా అంటూ రెండు చేతుల్ని ఒకేసారి మెలిపెట్టసాగాడు. పళ్ళ బిగువును కాసేపు బాధ భరించిన అతని కంఠంలోంచి మూలుగు వెలువడింది. అయితే దెబ్బతిన్న పందిలా కర్ణ కఠోరంగా మూలిగాడతను. నంది వైపు భయంగా చూస్తున్న అతని కళ్ళల్లో ఆశ్చర్యం, ఉక్రోషం జంటగా ప్రత్యక్షమవుతున్నాయి. నంది తటాలున అతని చేతుల్ని వదిలేశాడు. అతని రెండు చేతులు పూరి వదులైన మేకుల్లా వేలాడాయి. నంది చేతులు కదిలాయి. అరచేతులు దొంగ చెంపల్ని పగలేస్తూ పెద్దగా చప్పుడు చేశాయి. దొంగ బిగ్గరగా అరిచాడు. వెనక్కి తూలుతూ అడుగులు వేశాడు. నంది రెండు చేతులతో అతన్ని పట్టుకున్నాడు. ఒక్కసారిగా పైకెత్తి కొద్దిగా కోలుకొని లేవబోతున్న గిడ్డన్న మీదికి గడ్డిమోపును వేసినట్టు వేశాడు. గిడ్డన్న కెవ్వుమన్నాడు. రెండవ దొంగ చేతిలో నుంచి కింద పడిన బెత్తం అందుకున్నాడు నంది. కర్ర చేతిలో మెరుపులా కదలసాగింది. దొంగల శరీరాల మీద తన స్పర్శ ముద్రలుగా వాతలు గీస్తుంది. దొంగలు భీకరంగా అరుస్తున్నారు. కర్ర నంది చేతిలో నాట్యం చేస్తుంది. నంది బండి చివరికి జరుగుతున్న నాటకాన్ని చూస్తున్న లాలస పిలిచింది. నంది ఆమె వైపు తల తిప్పి చూశాడు. చాలు వదిలేయి అంది లాలస. నంది దొంగల వైపు కిందికి చూశాడు. ఇద్దరి ముఖాలు చెమటతో తడిసిపోయి ఉన్నాయి. కళ్ళల్లో భయం కాపురం చేస్తుంది. నంది వైపు దీనంగా చూస్తూ ఇద్దరూ చేతులు జోడించారు. నంది కర్రను రెండుగా విరిచి పొదల్లోకి విసిరాడు. సుంకం చాలా, ఇంకా కావాలా? నంది ఇద్దరినీ కలయిచూస్తూ అన్నాడు. సన్యాసుల్లో ఇంత సత్తా ఉంటుందని ఎరుకలేదు సాములు. బుద్ధొచ్చింది సాములు, తప్పైపోనాది. మొదటి దొంగ గిడ్డన్న బొంగురుగా అన్నాడు. సన్యాసుల్లో ఆత్మబలంతో పాటు కండబలము, గుండెబలము అన్నీ ఉంటాయి. గిడ్డా, వచ్చిన బుద్ధిని పదిలంగా ఉంచుకొని కాయ కష్టం చేసుకొని బతకండి. ఇలాగే దారిదోపిడీలు కొనసాగిస్తే ఎవడి కత్తికో బాణానికో బలైపోతారు. కాలరిగిపోయినట్టుంది సాములు, కాలిరిగిపోయినట్టుంది సాములు. ఇంకేం దారి కాస్తాను సాములు.
అట్లాగే స్వాములు గిడ్డన్న ఏడుపు గొంతుతో అన్నాడు. దేవలుడు అశ్వశకటాన్ని నూతనోత్సాహంతో వేగంగా నడుపుతున్నాడు. తన పక్కనే కూర్చున్న నిత్య నిర్మలానందుల వైపు ఓరగా చూశాడు. ఆయనంటే తనలో ఏర్పడిన కొద్దిపాటి భక్తి కొండంత భక్తిగా ఎదిగింది. దానికి తోడుగా భయం వేసింది. స్వామి స్వామి దేవలుడు భయభక్తులతో పిలిచాడు. ఏమిటి నాయనా? నంది సౌమ్యత ఉట్టిపడేలా అడిగాడు. మీరు సన్యాసులో మహావీరులో అర్థం కావడం లేదు. ఖడ్గమృగం లాంటి 2 దొంగలను ఒంటి చేత్తో చావబాదేశారు. దారికి అడ్డంగా ఉన్న చెట్టు బోదెను అవలీలగా పక్కకి జరిపారు. సన్యాసులకు అదెలా సాధ్యం స్వామి? నంది చిరునవ్వు నవ్వాడు. ఆ దొంగలకే చెప్పానుగా నాయనా, మాకు ఆత్మబలం ఉంటుంది, దానితో పాటు గుండె బలం ఉంటుంది, దానికి అనుబంధంగా కండబలం ఉంటుంది. అదే ఆశ్చర్యంగా ఉంది దేవలుడు అన్నాడు. నేను మొదట్లో బౌద్ధ భిక్షకుడిగా ఉండేవాణ్ణి. మహాయానం అనే శాఖ నుండి హీనయానం అనే శాఖలోకి మారాను. ఆ శాఖ ఆత్మరక్షణార్థం వజ్రముష్టి అనే యుద్ధ విన్యాసం నేర్పుతుంది. అందులో నేను చక్కటి శిక్షణ పొందానులే. నంది తెలివిగా అన్నాడు. మీ గతం చాలా గొప్పది గురుదేవా అంది. నంది మాటలు విన్న లాలస, అవును కళ్యాణి, నా గతం గొప్పదే. నేటి వరకు అడుగు మోపిన ఊరే నా ఊరయ్యింది. మన వేదభూమి అంతా నా జన్మస్థలం అయిపోతుందనుకున్నాను. నంది నర్మగర్భంగా అన్నాడు. దేశమంతా తమ ఊరే అనుకోవడం, భూమండలమంతా తమ దేశమే అనుకోవడం చాలా గొప్ప ఆలోచన స్వామి. ఆ విధంగా గొప్పగా ఆలోచించడం తమ వంటి సర్వసంగ పరిత్యాగులకే సాధ్యం స్వామి. దేవలుడు మెచ్చుకున్నాడు. అంతే నాయనా, పుట్టిన ఊరు నీ ఊరు కానప్పుడు మెట్టిన ఊరే నీ ఊరు, జన్మించిన దేశం నీ దేశం కానప్పుడు తలదాచుకున్న దేశమే నీ దేశం. భూలోకమంతా ఒకే కుటుంబం అన్న భావన కదా మనది. నంది చిరునవ్వుతో అన్నాడు. నా అశ్వశకటంలో మీరు ప్రయాణం చేయడం నా అదృష్టం స్వామి. దేవలుడు చేతులు జోడిస్తూ అన్నాడు. నిజం చెప్పుకోవాలంటే నీ అశ్వశకటం లభించడం మా అదృష్టం నాయనా. లేకపోతే కామరూప నగరానికి కాలినడకన వెళ్ళాల్సి వచ్చేది నంది అన్నాడు. దేవలుడు ఉత్సాహంగా అశ్వాలను అదిలించాడు. సాయంకాలం కావస్తుంది. అశ్వశకటం కామరూప నగర ప్రవేశద్వారం సమీపిస్తుంది. లాలసలో నందిలో ఉద్వేగం ఉప్పెనలా పొంగుతుంది. దూరమైన తల్లిదండ్రులకు దగ్గర అవుతున్న ఉద్వేగం ఒకరిది. బహిష్కరించబడిన దేశంలోకి నగరంలోకి మారువేషంతో ప్రవేశిస్తున్న ఉద్వేగం ఒకరిది. ఉద్వేగంతో పాటు నందిలో ఏదో ఉత్సాహం ఉరకలు వేస్తుంది. జీవిత ధ్యేయాన్ని సాధించే సువర్ణ అవకాశం తనకు లభిస్తుంది. యువరాణి లాలస చొరవతో ధైర్యంతో తనకు ఆ అవకాశాన్ని అందిస్తుంది. అవకాశం కూడా ఆయుధమే. తన కామరూప నగర ప్రవేశం శిరచ్ఛేద శిక్షకు అవకాశం ఇచ్చే సాహసం. అది శాసన ధిక్కారం. అయితే తన తర్కంతో లాలస తనను ఒప్పించింది. అన్యాయాన్ని కూలగొట్టడానికి, న్యాయాన్ని నిలబెట్టడానికి తను శాసన ధిక్కారం చేస్తున్నాడు. తన పరిధిలో ధర్మరక్షణ కోసం శాసన ధిక్కారం చేస్తున్నాడు. తండ్రిని చెల్లిని విముక్తుల్ని చేశాక శాసన ధిక్కార శిక్షను ధైర్యంగా సంతోషంగా అనుభవిస్తాడు. తను ఛేదించబడడానికి శిరస్సు ఉంచుతాడు. నంది తగ్గు స్వరముతో పిలిచిన లాలస వెంటనే సర్దుకుంటూ గురుదేవా అంది. నంది వెనక్కి తిరిగి బండిలోనికి చూశాడు. లాలస ముఖం కలకలలాడుతుంది. కళ్ళు ఒత్తులు ఎగసన దోసిన జ్యోతుల్లా వెలిగిపోతున్నాయి. చాలా కాలం తరువాత నిండుగా స్వచ్ఛమైన ప్రాణవాయువును పీల్చినట్టుంది. లాలస పారవస్యంతో అంది. అంతే కదా, ఎంత సన్యసించినా
జన్మస్థలం జన్మస్థలమే కదా. పుట్టిన గడ్డ గాలి వేరు, ఆ గడ్డ మీది మట్టి వాసన వేరు. నంది చిరునవ్వుతో అన్నాడు. చక్కగా చెప్పారు గురుదేవా, లాలస అంది. అశ్వశకటం నగర ప్రవేశ ద్వారంలో శిల్పకళ ఉట్టిపడుతున్న శిలాతోరణం కిందికి చేరింది. నగరవాసులు తనను గుర్తుపడతారేమో, బండి లోపలికి వెళ్ళాలనిపించింది నందికి. మరుక్షణం ఒక విఘ్నత ఆలోచనలు తొక్కివేసింది. కాషాయ వస్త్రాలలో, మెడ నిండా రుద్రాక్షమాలలతో, నుదురు మీద ఊర్ధ్వ పుండ్రాలతో, ఆ విభూతి రేఖల మధ్య నిప్పు కణికల్లాంటి ఎర్రటి కుంకుమ బొట్టుతో, శిఖలా చుట్టిన జుత్తుతో, పెరిగిన గడ్డంతో, మీసాలతో ఉన్న తనను ఎవరైనా పోల్చుకోగలరేమో. తను పరీక్షించాలి. తాను ధరించిన సన్యాసి వేష ప్రభావాన్ని పరీక్షించాలి. నంది అంతసేపు తన శరీరాన్ని కప్పిన కాషాయ వర్ణ ఉత్తరీయం తీసి భుజం మీద వేసుకున్నాడు. తన శరీరం అవకాశం ఉన్నంత మేర అందరికీ కనిపించాలి. అశ్వశకటం రాజవీధిలోకి ప్రవేశించింది. నంది వెనుదిరిగి బండి మధ్యలో కూర్చున్న లాలస వైపు చూశాడు. అతని కళ్ళు ఆశ్చర్యంతో కొద్దిగా విచ్చుకున్నాయి. లాలస ముఖం మేలి ముసుగులో దాగి ఉంది. నగర ప్రవేశం చేయగానే ఆమె మునిపటిలా అంతఃపుర కన్యగా మారిపోయింది. కళ్యాణి, నంది పిలిచాడు. స్వామి, అది అమ్మాయి గారి పేరా స్వామి? దేవలుడు అడిగాడు. అవును నాయనా. ఏం లేదు స్వామి, ఊరికే అడిగాను, దేవలుడు అన్నాడు. కళ్యాణి, నగరంలో ఎక్కడికి వెళ్ళాలి? నంది అడిగాడు. ముందు కామరూపాంబిక ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుందాం గురుదేవా. ప్రశస్తమైన ఆలయం. నాయనా దేవలా, రాజవీధిలో శకటాన్ని చాలా నెమ్మదిగా పోనీ నాయనా. నగరవాసులకు తనను బాగా చూసే అవకాశం కల్పించాలన్న ఆలోచనతో ఉన్న నంది అన్నాడు. అశ్వశకటం వేగం తగ్గింది. రాజవీధిలో జనసంచారం బాగా ఉంది. అటు ఇటు నడుస్తున్న వాళ్ళు, ఇళ్ల అరుగుల మీద కూర్చున్న వాళ్ళు, గుర్రాల మీద వెళ్తున్న వాళ్ళు, వస్తున్న వాళ్ళు తన వైపు ఒకసారి చూసి చూపులు త్రిప్పుకుంటున్నారు. ఎవ్వరూ తనను తేరిపార చూడటం లేదని నంది గ్రహించాడు. రాజవీధిలో రాకపోకలు సాగిస్తున్న వాళ్ళందరూ తనకు తెలిసిన వాళ్లే. తమ నివాస గృహం రాజవీధిలోనే ఉంది. తనను చూసిన కొందరు స్త్రీలు, వృద్ధులు చేతులు జోడించి నమస్కరిస్తున్నారు. వాళ్ళ దృష్టిలో తను నంది కాదు, ఎవరో సాధు పుంగవుడు. లాలస ముందు చూపును మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు నంది. తన స్వరూపం బయటపడుతుందన్న భయం ఇంక లేదు. కొద్దిగా మాట తీరు మార్చుకుంటే చాలు. రాజవీధి మధ్యలో నెమ్మదిగా వెళ్తుంది శకటం. ఇరువైపులా చూస్తున్నాడు నంది. చిన్ననాటి నుండి చూసిన గృహాలు, ముఖాలు, నందిలో ఏదో తెలియని ఆనందం తొణికిసలాడుతుంది. ఉన్నట్టుండి అతని కళ్ళు మెరిశాయి. రాజవీధిలో తమకు ఎదురుగా ఒక యువకుడు వస్తున్నాడు. ఆ యువకుడు తన ప్రాణమిత్రుడు మానితుడు. మిత్రుని గొంతెత్తి పిలవాలన్న కోరిక బలవంతాన అనగద్రొక్కుతూ అతని వైపే తదేకంగా చూస్తూ ఉండిపోయాడు నంది. అది తన మారువేషానికి పరీక్ష. తన ప్రాణమిత్రుడు మానితుడికి పరీక్ష. మెల్లగా నడుస్తున్న మానితుడు దగ్గరగా వెళ్ళింది అశ్వశకటం. మానితుడు శకటం మీదున్న కాషాయ వస్త్రధారిని క్షణకాలం చూసి తన దారిన వెళ్ళసాగాడు. తన మారువేషం బాల్యమిత్రుడు కళ్ళు కప్పింది. మానితుడి కళ్ళు కప్పిన తన అవతారం అందరి కళ్ళును కప్పుతుంది. సందేహం లేదు, భయం లేదు. నంది అసంకల్పితంగా కుడివైపు చూశాడు. విశాలంగా ఉన్న ఆవరణలో ఎత్తుగా ఉన్న భవనం, తను పుట్టి పెరిగిన భవనం, సర్వసైన్యాధ్యక్షుడైన తన తండ్రి నిర్మించిన భవనం, జన్మించిన తల్లి నడయాడిన భవనం, చెల్లి దీపాంకుర తను ఆడిపాడిన అందాల భవనం, తమ కుటుంబానికి శిక్ష విధించి చక్రవర్తి స్వాధీనం చేసుకుని మరెవరో
రాజోద్యోగికి ధారాదత్తం చేసిన భవనం. చెమ్మగిల్లుతున్న నంది చూపుల నుండి భవనాన్ని దూరం చేస్తూ అశ్వశకటం ముందుకు సాగిపోయింది. కామరూపాంబిక ఆలయ మార్గం తనకు తెలుసు. అయినా తెలియనట్టు నటించాలి. తను శకటం మరికొంత దూరం రాజవీధిలో ముందుకు వెళ్ళింది. గుర్రపు డెక్కల చప్పుడు. నంది తల తెప్పి చూశాడు. ఇందాక గుర్రంతో నడిచి వెళ్ళిన మానితుడు అశ్వాన్ని అధిరోహించి వస్తున్నాడు. గుర్రం మీద తన సమీపానికి వచ్చిన మానితుణ్ణి చిరునవ్వుతో చూశాడు నంది. నాయనా, కామరూపాంబిక ఆలయానికి దారి చెప్పగలవా? మానితుడు తన గుర్రాన్ని కొద్దిగా నిలువరించాడు. ఇది రాజవీధి. కొంచెం దూరం వెళ్ళాక కుడివైపున శిలాతోరణం కనిపిస్తుంది. ఆ శిలాతోరణం కింద నుంచి వెళ్ళండి స్వామి. ఆలయానికి చేర్చే దారి అదే. మానితుడు వివరంగా చెప్పి గుర్రం మీద వేగంగా వెళ్ళిపోయాడు. నంది తనలో తానే నవ్వుకున్నాడు. మానితుడు తన రూపాన్ని, తన కంఠస్వరాన్ని పోల్చుకోలేకపోయాడు. నంది తేలికగా నిట్టూర్పు విడిచాడు. కామరూప నగరంలో నిర్భయంగా సంచరించవచ్చు. శిరస్సు మీద చుట్టిన శిఖ, పెరిగిన గెడ్డం, మీసాలు మెడ నిండుగా, వక్షభాగాన్ని సగం పైగా కప్పివేసిన పొట్టి పొడుగు రుద్రాక్షమాలలు, నుదురును దాచిన విభూతి, దాని మీద కుంకుమ, కాషాయ వస్త్రాలు ఇవన్నీ తన నిజస్వరూపాన్ని సమర్థవంతంగా దాచిపెడుతున్నాయి. అశ్వశకటం ఆలయం మార్గంలో వెళ్తుంది. భక్తులు ఆలయం వైపు నడుస్తున్నారు. అమ్మవారి సంధ్యా దర్శనం కోసం అశ్వశకటం ఆలయ గోపురం వద్ద ఆగింది. నంది అప్పటికే చేతిలోకి తీసుకున్న నాణేలను దేవలుడికి ఇవ్వడానికి చెయ్యి చాచాడు. నాయనా, ఇదిగో నీ శ్రమకు, నీ అశ్వాల శ్రమకు ప్రతిఫలం అన్నాడు. దేవలుడు తీసుకోకుండా చేతులు జోడించాడు. మీరు ఆత్మబలం, గుండెబలం, ఖండబలం అన్నీ ఉన్న మహాసాధువులు. నన్ను దీవించండి. మీ దీవెనలే 10,000 నాకు. నంది చిన్నగా నవ్వాడు. నా దీవెనలు ఈ వరహాలలో ఉన్నాయి. మాలాంటి వ్యక్తులు ఏది ఇచ్చినా తీసుకోవాలి నాయనా, తిరస్కరించకూడదు అన్నాడు. దేవలుడు వినయంగా దోసిలి పట్టాడు. నంది చేతిలోని వరహాలు గలగలలాడుతూ అతని దోసిట్లో పడ్డాయి. నాయనా, నీ తిరుగు ప్రయాణం ఈ రాత్రి ఏ సత్రం వద్దో విడిది చేస్తాను స్వామి. వేకువజామున బయలుదేరుతాను దేవలుడు అన్నాడు. ఆ దోపిడీ దొంగలున్న అరణ్య మార్గంలో కాకుండా మరో దారిలో వెళ్తాను. మంచిది నాయన, క్షేమంగా వెళ్ళిరా. నంది చిరునవ్వుతో అన్నాడు. అప్పటికే బండి వెనుక వైపు నుండి కిందికి దిగి ముఖం కనిపించకుండా కాషాయ వర్ణం పైట బాగా కప్పుకున్న లాలస వైపు నడిచాడు నంది. అశ్వశకటం వెనుకకు తిరిగింది. దేవలుడు నందికి మళ్ళీ నమస్కరించి అశ్వాలను అదిలించాడు. గురుదేవా, దేవి దర్శనం చేసుకుందామా? తమ వైపు ఆసక్తిగా చూస్తూ ఆలయం లోపలికి, ఆలయంలో నుంచి వెలుపలికి వెళ్తున్న స్త్రీ పురుషుల్ని గమనిస్తూ అంది లాలస. సరే కళ్యాణి, పద అంటూ నంది కదిలాడు. గోపురం కింద నుండి ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించిన ఇద్దరూ ధ్వజస్తంభాన్ని సమీపించారు. లాలస ధ్వజస్తంభాన్ని 2 చేతులతో స్పృశించి కళ్ళకు అద్దుకుంది. ఆమె చేతులు వణుకుతున్నాయి. నీ చేతులు వణుకుతున్నాయి, నంది మెల్లగా అన్నాడు. సర్వస్వము వణికిపోతుంది, ఉద్వేగం. లాలస వణికే కంఠంతో అంది. ముందుకు వెళ్దాం అంటూ దారి తీసింది. ప్రధానార్చకుడు మంత్రపఠనం చేస్తూ భక్తులకు తీర్థం ఇస్తున్నాడు. లాలస మేలి ముసుగులో నుంచే కామరూపాంబికాదేవి విగ్రహాన్ని దర్శించింది. వణుకుతున్న చేతులు జోడించి ఆ దేవతకు కృతజ్ఞలు చెప్పుకుంది. ఆమె విశాల నేత్రాలకు అడ్డుగా ఆనంద బాష్పాలు మేలి ముసుగు లోపల మరొక పల్చటి తెరను సృష్టిస్తున్నాయి. తన ప్రయత్నం ఫలించేలా చెయ్యమని నంది కామరూపాంబికను మౌనంగా ప్రార్థించాడు. అర్చకుడు వాళ్ళ ముందుకు వచ్చాడు. నంది తీర్థం తీసుకున్నాడు. అర్చకుడు లాలస వైపు తీర్థంతో నిండిన ఉద్దరణిని చాపాడు.
లాలస తన తలను అతని తలవైపు వాల్చింది. కాత్యాయనాచార్యుల వారు మీతో రహస్యంగా మాట్లాడాలి. నేను యువరాణి లాలసను. తన చెవిలో గుసగుసగా అన్న యువతి వైపు, మేలి ముసుగులో దాగిన ముఖం వైపు కళ్ళు చిట్లిస్తూ చూశాడు కాత్యాయనుడు. లాలస తన ముఖాన్ని కప్పిన పల్చటి మేలి ముసుగును కొద్దిగా పైకెత్తింది. కాత్యాయనుడి కళ్ళు నోరు తెరుచుకున్నాయి ఆశ్చర్యంతో. ఉద్ధరణి పట్టుకున్న అతని చెయ్యి వణికింది. ఉద్ధరణి చిన్నగా చప్పుడు చేస్తూ తీర్థం గిన్నె ఉన్న పళ్ళెంలో పడింది. అమ్మా, అందరినీ పంపించేయండి, లాలస అర్చకుడికి మాత్రమే వినిపించేలా అంది. అర్చకుడు తేరుకొని లాలసకు తీర్థం ఇచ్చాడు. మీరు సాధువులు, గర్భాలయం ముందున్న మండపంలోకి దయచేయండి. దర్శనానికి వచ్చిన సాధువులను సత్కరించడం ఆలయ సాంప్రదాయం, కాత్యాయనుడు అన్నాడు. సహాయకుడి వైపు తిరిగాడు. భక్తులను వెలుపలికి పంపివేసి కాసేపు తలుపులు మూసివేయి నాయనా అన్నాడు సహాయకుడితో. కామరూపాంబిక విగ్రహం ముందున్న మండపంలో లాలస, నంది నిల్చున్నారు. వాళ్ళ ముందు అర్చకుడు. కాత్యాయనుడు కొద్దిగా వణుకుతున్న చేతుల్ని నలుపుకుంటూ నిల్చున్నాడు. లాలస మెల్లగా ముసుగు తొలగించింది. తల్లి, యువరాణి, ఎక్కడికెళ్ళావమ్మా? ఎలా అంతర్ధానమయ్యావమ్మా? అర్చకుడి కంఠం వణికింది. అన్నీ వివరంగా తరువాత చెప్పుకుందాం. ఆచార్య, వీరు నన్ను రక్షించిన పుణ్యాత్ములు, నిత్య నిర్మలానంద యోగి గారు. మీరు మందిరానికి వెళ్ళండి. నాన్నగారిని అమ్మగారిని తీసుకురండి. కామరూపాంబిక సన్నిధిలో తల్లిదండ్రులను కలుసుకోవాలి. నేను లాలస అంది. కాత్యాయనుడు నంది వైపు వినయంగా చూశాడు. అయ్యా, తమరు దైవస్వరూపులు. మా యువరాణి గారిని సురక్షితంగా తీసుకువచ్చిన తమరు మా అందరికీ ఆరాధ్యులు. ఆర్య, ముందు రాజదంపతులను తీసుకురండి. కన్నవారు కన్నబిడ్డను కలుసుకోనివ్వండి. పునఃసమాగ ఆనందం అనుభవించనీయండి. నంది చిరునవ్వుతో అన్నాడు. చిత్తం. కాత్యాయనుడు ద్వారం వైపు తిరిగాడు. దయచేయండి ప్రభు. ఆనాడు యువరాణి గారు అంతర్ధానమైన దుర్వార్తను తమకు నివేదించిన దురదృష్టం నాది. ఈనాడు యువరాణి గారు ప్రత్యక్షమైన శుభవార్తను నివేదించిన అదృష్టము నాదే. దయచేయండి మహారాణి. తమ పుత్రికారత్నం కామరూపాంబికాదేవి సన్నిధిలో ఉన్నారు. రాజదంపతులను ఆలయ అంతర్భాగానికి ఆహ్వానిస్తూ అన్నాడు అర్చకుడు. కాత్యాయనుడు, మిమ్మల్ని తగు విధంగా సత్కరిస్తాం ఆచార్య. కుబేరవర్మ సంతోషంగా అన్నాడు. ఎంత మాట ప్రభువులు, సంతోషమే నాకు సత్కారం. అర్చకుడు అన్నాడు తలుపుల్ని లోపలికి తోస్తూ. రాజదంపతులు లోపలికి వెళ్ళారు. కాషాయ వస్త్రాలతో ఎదురుగా నిల్చున్న లాలసను ఉద్వేగంతో చూశారు. అమ్మా, నాన్న. లాలస వణికే కంఠంతో గద్గదికంగా అరుస్తూ వాళ్ళ వైపు పరుగెత్తింది. రాజదంపతుల కళ్ళు చెమ్మగిలుతున్నాయి. వాళ్ళ పెదవులు అదురుతున్నాయి. లాలస చేతులు ఇద్దరినీ చుట్టివేశాయి. తల్లి, మహారాణి ఏడుస్తూ అంది. ఆమె చేతులు లాలసను పొదివి పట్టుకున్నాయి. మహారాజు కుబేరవర్మ కుమార్తె భుజాల చుట్టూ చేతిని వేశాడు. తన ముందు ఆవిష్కృతమవుతున్న వాత్సల్య దృశ్యాన్ని నంది చిరునవ్వుతో చూస్తూ ఉండిపోయాడు. తలుపును చేరవేసిన అర్చకుడు రాజకుటుంబం పేరిట కామరూపాంబికాదేవికి అర్చన చేస్తున్నాడు. క్షణాలు గడుస్తున్నాయి. రాజదంపతులను, లాలసను కుదిపివేసిన భావోద్వేగం నెమ్మదిగా తగ్గుముఖం పట్టింది. పోగొట్టుకున్న మహా ఐశ్వర్యాన్ని తిరిగి పొందిన ఆనందానుభూతి తల్లిదండ్రుల ముఖాలలో, పుత్రిక ముఖంలో నూతన కాంతిలా వెల్లివిరుస్తుంది. అర్చకుడు అమ్మవారికి కర్పూర నీరాజనం సమర్పించి హారతి పళ్ళెంతో వాళ్ల ముందుకు వచ్చాడు. రాజదంపతులు లాలస కర్పూర హారతిని కళ్ళకద్దుకున్నారు. అర్చకుడు నంది ముందుకు వెళ్ళాడు. నంది హారతి కళ్ళకు అద్దుకున్నాడు.
నాన్నగారు, అమ్మ, గురుదేవులు, నిత్య నిర్మలానంద యోగి గారు, అపహరించిన దుర్మార్గుల బారి నుండి నన్ను రక్షించిన పుణ్యాత్ములు. లాలస నంది వైపు చూస్తూ పరిచయం చేసింది. మహారాజు కుబేరవర్మ, మహారాణి మహిమాదేవి నంది ముందుకు వెళ్ళి నమస్కరించబోయారు. ఆగండి మహారాజా, నంది వారిస్తూ అన్నాడు. రాజదంపతులు ప్రశ్నార్థకంగా చూశారు. క్షమించాలి, ఇది దేవతా సన్నిధానం. ఆలయంలో అధిష్టాన దేవతకు, అధిష్టాన దైవానికి మాత్రమే నమస్కరించాలి. మానవులు ఎంత పెద్దవారైనా సరే ఆలయంలో నమస్కరించరాదు. అర్చకులకు కూడా అందుకే వారించాను. నంది వివరించాడు. మాకు పుత్రికాభిక్ష పెట్టారు. మీలో ఆ దైవాన్ని చూశాను, అందుకే నమస్కరించబోయాను. కుబేరవర్మ వినయంగా అన్నాడు. అవును స్వామి, పోయిందనుకున్న మా కన్నబిడ్డను మా కళ్ళ ముందు నిలిపారు. మాకు మీరే దైవ స్వరూపులు. మహారాణి అంది. ఆర్య, మీరు మా మందిరానికి దయచేయాలి, కుబేరవర్మ ఆహ్వానిస్తూ అన్నాడు. అవును, అక్కడ మా అభివాదాలను, అర్చనలను స్వీకరించాలి, మహారాణి అంది. అమ్మా, గురుదేవులు మన అతిథిగా ఉండాలి, లాలస అంది. అంతకంటేనా, కుబేరవర్మ అన్నాడు. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.